గవర్నమెంట్ కొత్తగా రేషన్ కార్డులు ఇస్తుంది. ఈ నెల 7 నుంచి మొదలైపోయింది. చాలా చోట్ల అప్లై చేసుకోవచ్చండి. గ్రామ వార్డు సచివాలయం దగ్గర నుంచి ఇంకా చాలా చోట్ల వాట్సాప్ గవర్నెన్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. విషయం పక్కన పెడితే మరి కొత్తగా రేషన్ కార్డు కావాలి అంటే పెళ్ళైపోయింది, కొత్తగా రేషన్ కార్డు తీసుకోలేదు అనుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు అంటే పెళ్లి కొడుకుది పెళ్లి కూతురిది పెళ్ళైపోయిన వాళ్ళది ఇస్తే సరిపోతుందా? సరిపోదు. వాళ్ళకి పెళ్ళైనట్టుగా ఒక ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ ఉండాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక రేషన్ కార్డు విషయంలోనే కాదండి, చాలా చాలా చోట్ల అవసరం అవుతాయి. యాక్చువల్గా మన వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా లేట్ చేస్తారు. ఆ తర్వాత అయినా ఇబ్బంది లేదు. ఇప్పుడైనా కానీ ఈ రకంగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఆ సులువైన మార్గం ఏంటనేది నేను చెప్పేస్తున్నాను. ఇది ఫాలో అయిపోండి అంతే. పెళ్ళైతే శుభలేఖ ఉంటుంది, మీ పెళ్లి ఫోటోలు, ఆ కళ్యాణ మండపం బుక్ చేసుకుంటే ఆ రసీదులు ఇలాంటివి ఉంటాయి కదండి. ఏ ఉంటే అవి పెళ్లికి సంబంధించినవి అవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక 3 సాక్షులను కూడా తీసుకెళ్ళి, అంటే అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే సబ్ రిజిస్టార్ ఉంటారు కదా, దగ్గరలో సబ్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేసి సంబంధిత ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టండి సరిపోతుంది. ఒక గంటలో ఇచ్చేస్తారండి, లేకపోతే ఒక రోజులోనైనా ఇచ్చేస్తారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, సర్టిఫికేట్ కావాలి, లేకపోతే అప్పట్లో సర్టిఫికేట్ తీసుకుందాం పోయింది అనేవాళ్ళు అప్పట్లో మున్సిపాలిటీ కానీ సబ్ రిజిస్టార్ కానీ పంచాయతీ కానీ అంటే వీళ్ళు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కింద వస్తారండి. సో వీళ్ళ దగ్గరే తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పట్లో చేయించుకొని ఉంటే మళ్ళీ అడగండి. ఆ ఫీజు పెద్దగా ఏముండదు, పే చేసేసి తీసేసుకోండి. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే అవ్వట్లేదు, పని అవ్వట్లేదు, దళారీలు ఎక్కువైపోయారు, ఈ దోపిడీ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, అంటే పాపం రేషన్ కార్డు రాదు కదా అనే అవకాశాన్ని ఉపయోగించుకొని వీళ్ళు వ్యాపారం మొదలెట్టేశారు అని చెప్పి. జనరల్గా అయితే మీకు తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000, పట్టణ ప్రాంతాల్లో 1,20,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళకే ఈ రేషన్ కార్డు ఇస్తారు కదండి. మరి ఆదాయం కూడా ఉండాలి, చూసుకోండి. సరే, ఈ సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ కానీ ఈ సర్టిఫికెట్ కానీ రాకపోతే, అంటే మీ ప్రయత్నం మీరు చేశారు, ఆఫీసర్లు రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు ఆఫీసర్ల దాకా వెళ్ళే అవకాశమే లేదు, కలిసే అవకాశం అసలు ఉండట్లేదు, ఒకవేళ కలిసినా కానీ రావట్లేదు, ఏదో చెప్తున్నారు అనుకుంటే మీకు అందరికీ ఒకే ఒక తారక మంత్రం చెప్తానండి, 1100. నేరుగా ఫోన్ చేసేయండి, మీ విషయం మొత్తం చెప్పేయండి. మీరు ఏమేం చేశారు, ఎలా ప్రయత్నం చేశారు. అయితే మీ దగ్గర కరెక్ట్గా ఉండాలండి, మీ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండాలి, మీ రికార్డు కరెక్ట్గా ఉండాలి. దాన్ని అడ్డు పెట్టుకొని సర్టిఫికేట్ పొందుదాం అనుకుంటే మాత్రం కాదు. సో అన్నీ ఉన్నాయి, అంతా ఎలిజిబిలిటీ ఉంది, కానీ సర్టిఫికేట్ నాకు రావట్లేదు అన్నప్పుడు వెంటనే ఫోన్ తీసి 1100కు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పేయండి, పూర్తి విషయం చెప్పేయండి. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు, మీ వివరాలు కూడా చెప్పేస్తే వాళ్ళు నేరుగా జిల్లా కలెక్టర్ గారితోనే కనెక్ట్ అవుతారండి. మీ సమాచారం, మీ బాధ ఏదైతే ఉందో దాన్ని పంపించేసి వచ్చేలా చేస్తారు. మరి ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.